హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వెలక్కాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. మన వినాయక చవితి అయిపోయింది కదండి. మనం వినాయకునికి నైవేద్యంగా పెడతా ఉంటాము. మామూలు సీజన్లో అయితే దొరకవు ఇవి. ఈ సీజన్లోనే దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్ అండి ఇది వెలగపండు. ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నాయి. దీంట్లో కిడ్నీకి, లివర్కి చాలా ఉపయోగం అండి. వెనకటి రోజుల్లో మనకి చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. చట్నీలు పండితే కూడా మనం తినవచ్చు బెల్లం వేసుకొని. మనం ఈ గుజ్జు తీసి పెట్టుకోవాలండి వెలగపండుని. తర్వాత మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇవన్నీ చూసుకుంటున్నాం కదండి. ఎండుమిర్చి, మినపప్పు, కందిపప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, ఉప్పు కావాలండి. ఇవన్నీ తీసి పెట్టుకున్నాము. తర్వాత బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పప్పులన్నీ వేసి వేయించాలి. ఇది చాలా యూజ్ఫుల్ అండి. మనకి లివరు ఏమో స్ట్రాంగ్ అవ్వడానికి ఉంటుందండి. కిడ్నీలు కూడా బాగా పనిచేస్తుంది. ఏదైనా వినాయక చవితికి ఉపయోగించి అన్నీ కూడా మెడిసినల్ వాల్యూ ఉండేవేనండి. ఏ పండగకైనా కూడా మన హిందూస్ పండుగలన్నీ కూడా మెడిసినల్ వాల్యూ ఉండే ప్రసాదాలు నైవేద్యంగానే పెడతా ఉంటాము. ఇలా కొంచెం దూరగా వేయించాలండి. దూరగా వేయించిన తర్వాత జీలకర్ర వేసి అన్నీ వేయించి పక్క తీసుకోవాలి. అదే బాండీలో ఎండుమిర్చి వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఆరాలండి, ఆరబెట్టుకోవాలి. వెలగపండు అనేది కొంచెం బాగా ఒగరుగా ఉంటుందండి. పండితే కొంచెం పుల్లగా బాగా లైట్ ఒగరు ఉంటుంది. కానీ ఇది పచ్చిది కాబట్టి చాలా ఒగరు ఉంటుంది. పచ్చిది మనం తినలేము. దానికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాన్ని బాగా కొంచెం మెత్తబడే వరకు వేయించాలి. అదే టైంలో పక్కన కొంచెం వేడి నీళ్ళు చేసుకొని దాంట్లో చింతపండు నానబెట్టుకోవాలండి. ఎందుకంటే వేడి నీళ్ళు నానబెడితే అది చట్నీ పాడు కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా బ్రౌన్గా అయిన తర్వాత కొంచెం మనం ఒత్తి చూస్తే అది ఉడికినట్టు తెలుస్తుంది మనకి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులు, మిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు కదండి, కొంచెం తొందరగా కావు. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మన పల్పు, ఉప్పు వేసి మళ్ళీ ఇంక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీ మనకు కొంచెం కొబ్బరి చట్నీలాగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయండి. మనకు కావాల్సిన లూజ్ చూసుకొని మనం వేడి నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత. ఎందుకంటే ఇది డ్రై అయిపోయినట్లుగా అయిపోతుంది. ఇది కొంచెం పుల్లగా, లైట్గా పులుపుగా, ఒగరుగా ఉంటుంది. కాబట్టి దీనికి మనం కొంచెం చింతపండు కంపల్సరీ యాడ్ చేయాలండి. ఈ విధంగా మనం వేసిన తర్వాత పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన రీతిగా వాటర్ ఇంకా ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు అండి. మన లైట్గా అంటే గట్టి కావాలంటే గట్టిగా, లేకపోతే లూజ్ కావాలంటే లూజ్గా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మనం బాగా పేస్ట్ చేసుకొని దాన్ని పోపు పెట్టుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు, కొంచెం ఇంగువ వేయచ్చండి. ఇంగువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇంతేనండి. ఇతరికి మాత్రం వేసి వాటిని ఇంకా చట్నీ తీసి పెట్టుకునేదండి, సర్వ్ చేసుకునేదే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్య విలువలు ఎన్నో ఉన్నాయండి దీంట్లో. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.